హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా చెప్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లు ఏంటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది, వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే అవి ఏ తేదీన ప్రారంభం కాబోతున్నాయి, వాటికి ఎవరు అర్హులు అవుతారు, కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే ఏపీలో రేపటి రోజు నుండి జూన్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా కన్ఫామ్గా విడుదల అయ్యేటువంటి పథకాలు అనమాట. ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా? సో మొట్టమొదటిగా రాష్ట్రంలో సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని నిర్వహించినటువంటి సర్వే ఏదైతే ఉంటుందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఎవరైతే తమ వివరాలను నమోదు చేపించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి కూడా. ఈ పిఎంఏవైజీకి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులలో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం కింద ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. మన ఏపీ స్టేట్ వరకే దాదాపుగా ఒక 6 లక్షల నుంచి 7 లక్షల వరకు అర్హులను గుర్తించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళలో ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్థాయికి పంపించడం జరిగిందనమాట. ఆ కేంద్ర ప్రభుత్వం స్థాయికి పంపించాక వాళ్ళు అక్కడ మళ్ళీ ఫైనల్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేస్తారు. ఆ వెరిఫికేషన్ అనంతరం లిస్టులు ఎటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్టులలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్లో అయితే ఉంటుంది. అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఈ నెలాఖరున విడుదల చేస్తామని ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి రిలీజ్ అయ్యాక ఆన్లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడే బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటుంటుంది. ఈ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు బెనిఫిషియరీ ఐడీ లేదా ఆధార్ నంబర్ 2 ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ ఆధార్ నంబర్ చూస్ చేసుకోండి. ఆధార్ నంబర్ చూస్ చేసుకున్నాక మీ ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే మీ పేరు మీద ఒకవేళ ఇల్లుకో అప్లికేషన్స్ ఉన్నట్లయితే అనగా దరఖాస్తులు చేసుకొని ఉన్నట్లయితే, ఓకేనా? సో, వాళ్ళ యొక్క ఆధార్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మాత్రమే చెక్ చేసుకోండి లిస్ట్‌లను చెక్ చేసుకున్నప్పుడు. అప్పుడు మాత్రమే మీ డీటెయిల్స్ ఉంటాయి. లేదంటే ఉండవన్నమాట లిస్ట్‌లలో. సో, అది కూడా సొంత ఇంటి స్థలం ఉండి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి మాక్సిమం అర్హులైనటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే లిస్టుల్లోకైతే వస్తాయి. సో, ఇక సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము రూ. 2,39,000 శాంక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా విడతల వారీగా అకౌంట్లలోకి డబ్బులనేది రిలీజ్ చేస్తారనమాట. తొలుత కేంద్ర ప్రభుత్వం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ అయ్యాక నేను ముందు ముందు వీడియోస్‌లో ఖచ్చితంగా అప్డేట్స్ అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ప్రతి నెల 1వ తారీఖున వస్తుంది అంటే జనరల్‌గా అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రత పెన్షన్‌లండి. సో, ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే జూన్ నెలకు సంబంధించి కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఏ తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేస్తారు అంటే 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలి. ఒకవేళ ఆ 2 తారీఖుల్లో హాలిడే గనుక ఉన్నట్లయితే కొంచెం ఒకరోజు ముందు కావచ్చు, ఒకరోజు తర్వాత కావచ్చు పంపిణీ ఉంటుంది. బట్ ఈసారి జూన్ 2 తారీఖుల్లో ఎటువంటి హాలిడే లేవు కాబట్టి ఆ 2 రోజులనే పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. 1 తారీఖున ఉదయం 6:30 నుంచి అమ్మఒడి సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు.
ఓకేనా. సో, కేవలం ఈసారి అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నారు. కొత్తగా ఒక 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకు 895 పెన్షన్‌లను యాడ్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకు అందించబోతున్నారు. ఓకేనా. అందులోనే వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లో వచ్చేసి ఈ కిడ్నీ, అలాగే హార్ట్ పేషెంట్సు, డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచానికే పరిమితమై పక్షవాతంతో మంచానికే పరిమితమైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరికీ కూడా మనకు కొత్తగా పెన్షన్స్ అనేటువంటివి యాడ్ చేసి జూన్ నెల 1 తారీఖున పంపిణీ చేస్తున్నారు. సో, ఇవొచ్చేసి గత సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఒక 1200 మందైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారట. ఈ 1200 మందిలో మనకు 895 మందిని అర్హులుగా గుర్తించి మన ఏపీ ప్రభుత్వం వీళ్ళకి జూన్ 1 తారీఖున ఈ రెగ్యులర్ పెన్షన్స్‌తో పాటుగా పంపిణీ అనేదైతే చేయబోతున్నారనమాట. ఓకేనా. సో, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. కేవలం నేనేవైతే కేటగిరీస్ చెప్పానో వాళ్ళకు సంబంధించి మాత్రమే, అది కూడా లిమిట్‌తో 895 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి ఉన్నారు. ఇక మీకు ఇంకొక డౌట్ రావచ్చండి. దివ్యాంగ, వికలాంగులకు సంబంధించి ఎప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు అంటే, త్వరలోనే వీళ్ళకు కూడా అవకాశం అయితే వస్తుంది. సో, రేపు జూన్ నెల 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 మంది వితంతు మహిళలకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నారు. అప్పుడు వాళ్ళకి కొత్త పెన్షన్‌లను శాంక్షన్ చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అధికారికంగా మనకు వివిధ పత్రికల ద్వారా అప్డేట్‌ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఇది ఇంకొక పథకం అన్నమాట. కొత్త పథకమే ఇది. ఓకేనా. సో, ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ చేయమని ఆదేశాలను జారీ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి తప్పకుండా. వీళ్ళకి జూన్ 12వ తారీఖున శాంక్షన్ కావడం జరుగుతుంది. కేవలం రూ. 4,000 మాత్రమే పెన్షన్స్ అనేటువంటివి వస్తాయండి. వితంతు పెన్షన్స్ వేరు, స్పౌస్ పెన్షన్స్ వేరు. మీరు 2 కూడా ఒకటే అనుకుంటారేమో. ఇవి 2 సెపరేట్ అనమాట. స్పౌస్ పెన్షన్స్‌కి మాత్రం ప్రతి నెల ఏపీలో దరఖాస్తులు ఎటువంటివి తీసుకుంటూనే ఉన్నారు. బట్ వితంతు పెన్షన్‌లకు మాత్రం చాలా రోజుల తర్వాత కొత్తగా వీళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకొని శాంక్షన్ చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్టు వీళ్ళందరితో పాటుగా కొత్తగా 50, 60 ఏళ్ళు నిన్నటువంటి వృద్ధులకు, అలాగే వృద్ధుల్లోనే వచ్చేసి బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని కూడా మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు గైస్. 15,00,000 కొత్త పెన్షన్‌లు, 60 ఏళ్ళు నిన్నటువంటి వృద్ధులు, 50 ఏళ్ళు నిన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తోంది మన ఏపీ ప్రభుత్వము. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెరుగుతున్నాయి. కొత్తగా 15,00,000 పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరో హామీ అమలుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైతే అయిందనమాట. 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. నేను చాలా వీడియోస్‌లో కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నా మీతో. 50, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కొత్త పెన్షన్లు అని. సో, ఇక్కడ 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మనకు మాక్సిమం బీసీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకు, ఎస్సీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ దీంతో పాటుగా 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పించబోతుంది. కొత్తగా సుమారుగా 15,00,000 దాకా అర్హులు ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 62,47,000 మందికి సుమారుగా 28 రకాల పెన్షన్లు అనేటువంటివి అందుతున్నాయన్నట్లుగా కూడా మనకు ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఒక 15,00,000 కొత్త పెన్షన్లు గనక యాడ్ అయినట్లయితే వీటి సంఖ్య అనేది దాదాపుగా 77,00,000కు చేరనున్నట్లు కూడా అధికారులైతే అంచనాలు వేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ప్రతి నెల కూడా దాదాపుగా 2,720 కోట్ల రూపాయలు పెన్షన్ కోసమే కేటాయిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ప్రతి నెల ఇకపై అదనంగా 700 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని కూడా అంచనా వేస్తున్నారు దీనివల్ల. ఓకేనా. సో, దాదాపుగా మనకు పెన్షన్లకి ఒక సంవత్సరానికి ఎక్కువ బడ్జెట్ అనేదైతే అవుతుందన్నమాట. ఎందుకంటే పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య 62,47,000 మందైతే ఉన్నారు. అండ్ దీంతో పాటుగా ఒక 15,00,000 మంది కొత్తగా కూడా యాడ్ అవ్వబోతున్నారనమాట. సో, దీన్ని బట్టి మీరొకసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా
ఈ యొక్క పెన్షన్‌లకి ఎక్కువ సంఖ్యలో బడ్జెట్ అనేదైతే అవ్వబోతున్నట్లు. ఓకేనా? సో, వీటికి సంబంధించి ఇంకా కూడా మనకు విధి విధానాలు ఎటువంటివి రాలేదు. అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి అందిన వెంటనే సమాచారం నేను మీకు వీడియోస్ రూపంలో ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక పథకం అండి. మెయిన్ ఇంపార్టెంట్ పథకము మనకు తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలోని ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు రూ. 13,000 వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అది కూడా 75% హాజరున్నటువంటి విద్యార్థులకు మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. సో, 15,000 అయితే ఇవ్వాలి యాక్చువల్‌గా మనకు. రూ. 2,000 అనేది ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ కోసం కట్ చేసుకొని రిమైనింగ్ రూ. 13,000 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు మీ మదర్ బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. ఒకవేళ మదర్ లేనట్లయితే ఫాదరు, వాళ్ళిద్దరూ లేకపోయినట్లయితే ఎవరైనా గార్డియన్స్ ఉంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక తాజాగా ఈ తల్లికి వందనం పథకం ఈ 2026 సంవత్సరానికి సంబంధించి డబ్బులను రిలీజ్ చేసేందుకు స్టేటస్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు. ఇక గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ఈ ఎన్‌బీఎం స్టేటస్‌ను అప్డేట్ చేశారు కాబట్టి మీరు మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈసారి ఈ తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 వస్తాయా లేదా అని. ఓకేనా? సో, అది ఎలాగో మీకు వన్ బై వన్ అయితే చెప్తాను ఇప్పుడు క్లియర్‌గా. సో, ఇది ఎన్‌బీఎం పోర్టల్‌కి సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనమాట. ఓకేనా? ఇందులో ఫస్ట్ మీ యొక్క ఆధార్ నంబరు అంటే మీ మదర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇయర్ 26-27 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్‌గా గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఫస్టు ఆధార్ నంబరు, స్కీమ్ టైపు, సెలెక్ట్ ఇయర్. ఓకేనా? సో, ఇక్కడ సిటిజన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయండి. దాని తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఇక ఫైనల్‌గా వచ్చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ వాలిడేషన్ స్టేటస్ దగ్గర అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే ఉండాలి. సో, ఒక్కటి కూడా అన్‌సాటిస్ఫై ఉండకూడదు. అన్నీ కూడా సాటిస్ఫైడ్ ఉంటేనే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయినట్లు అర్థం. ఈసారి రూ. 13,000 మీ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్‌లకి రిలీజ్ అవుతుందని అర్థం అనమాట. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయితే ఉండాలి. ఇక్కడ చూడొచ్చు కొన్ని అన్‌సాటిస్ఫైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్క సెకండ్. ఓకేనా? సో, ఇలా అన్‌సాటిస్ఫైడ్ అయితే ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్సు, డ్రై ల్యాండ్ ఎకర్సు, వెట్ ల్యాండ్ ఎకర్సు, ఎనర్జీ యూనిట్సు, ట్రాన్స్‌పోర్టు, అర్బన్ ప్రాపర్టీసు, ఎంప్లాయీ కేటగిరీ ఇవన్నీ కూడా సాటిస్ఫైడే ఉండాలన్నమాట. సో, అందువల్ల మీరు క్లియర్‌గా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏం చూపిస్తుందో కమెంట్ సెక్షన్‌లో అడగండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఫైనల్‌గా ఇవ్వండి పథకాలు ఎటువంటివి. ఇప్పటికే వీడియో కొంచెం లెంథీ అయితే అయ్యింది. సో, మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.